Hello, welcome to Vishnu IAS Academy. As part of our daily current affairs discussion, 19th నవంబర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్లో ఇచ్చినటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే జాతీయ ఫార్మసీ కమిషన్ మనకి ఆల్రెడీ ఫార్మసీ యాక్ట్ అనేటువంటిది 1948ని రీప్లేస్ చేస్తూ అంటే దీన్ని రద్దు చేయబోతున్నారు. సో దీని ప్లేస్లో ఫార్మసీ కమిషన్ బిల్ అనేటువంటి దాన్ని 2023 ఈ యొక్క శీతాకాల సమావేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే గతంలో ఉన్నటువంటి యాక్ట్ని రద్దు చేస్తూ ఫార్మసీ కమిషన్ అనేటువంటి దాన్ని నేషనల్ ఫార్మసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మీరు గమనిస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేస్తూ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు ఈ యొక్క నేషనల్ ఫార్మసీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారంటే భారతదేశంలో ఫార్మసీ విద్యకు సంబంధించి దాని యొక్క కంట్రోలింగ్ రెగ్యులేషన్కి సంబంధించి ఒక కొత్త కమిషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి నేషనల్ ఫార్మసీ కమిషన్ అనేటువంటి దాన్ని 2023లో ఏర్పాటు చేయబోతున్నట్టు మనకి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్ అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో మీరు గమనిస్తే గతంలో మెడికల్ కమిషన్కి సంబంధించి అంటే మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మెడికల్ విద్యపైన రెగ్యులేషన్ అండ్ కంట్రోలింగ్ తీసుకొచ్చి ఒక నాణ్యమైనటువంటి మెడికల్ విద్య అందించడం కోసం 2019లో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ద్వారా ఈ యొక్క మెడికల్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మెడికల్ కమిషన్ తరహాలోనే నేషనల్ ఫార్మసీ కమిషన్ అనేటువంటిది కూడా తీసుకువచ్చి భారతదేశంలో ఫార్మసీలు అదేవిధంగా ఫార్మసీ విద్యకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనకు కంపల్సరీగా నేషనల్ ఫార్మసీ కమిషన్ అనేటువంటిది రాబోతుంది. దాన్ని తీసుకొస్తూ ఒక కొత్త బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ అనేటువంటిది శీతాకాల సమావేశంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ బిల్ ద్వారా ఏమవుతుందంటే పాత చట్టమైనటువంటి ఫార్మసీ యాక్ట్ 1948 రద్దు కాబోతుంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా రద్దు అయిపోయి దీని ప్రదేశంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ తీసుకురాబోతున్నారు. అండ్ ఈ యొక్క కమిషన్ ఎలా ఉండబోతుంది కాంపోజిషన్ అంటే ఒకరు చైర్పర్సన్ అదేవిధంగా 13 ఎక్స్ అఫీషియో పర్సన్స్ అనమాట. 13 ఎక్స్ అఫీషియో పర్సన్స్ ఉంటారు అండ్ 14 మంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు. సో ఓవరాల్గా ఈ యొక్క కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఓవరాల్గా 28 మెంబర్స్ ఉంటారండి. 28 మెంబర్స్ ఉంటారు. ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి కమిషన్లో ఒక చైర్పర్సన్, 13 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అండ్ 14 పార్ట్ టైం మెంబర్స్ ఉండబోతున్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. సో జాతీయ ఫార్మసీ కమిషన్ అనేటువంటిది భవిష్యత్తులో ఫార్మసీ ఎడ్యుకేషన్ కోసం దాని యొక్క ఎన్రిచ్మెంట్ కోసం పనిచేయబోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు గమనిస్తే మా దేశం నుంచి భారత సైనికుల్ని ఉపసంహరించండి అనేటువంటి అభ్యర్థనని ముయిజీతో కిరణ్ రిజిజు భేటీ అవ్వడం జరిగింది. సో మీరు రీసెంట్గా గమనించినట్టయితే మాల్దీవ్స్ అనేటువంటి కంట్రీ ఇండియాకి నైబర్ కంట్రీగా చెప్పుకోవచ్చు. సో జియోగ్రఫికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మాలే. మనకి ఇండియన్ ఓషన్లో ఉంటున్నటువంటి ఈ మాల్దీవ్స్లో గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇండియాకి బాగా ఫేవర్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్ చైనాకి ఫేవర్గా ఉండడం జరిగింది. మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో చైనా అంటే హీఈస్ వెరీ ఫేవర్ టు చైనా. సో ఈ కాంటెక్స్లో ఇండియా చైనా రిలేషన్స్ అనేటువంటివి అండ్ మాల్దీవ్స్తో ఇండియా రిలేషన్ అనేటువంటిది ఎందుకంటే మాల్దీవ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా ఉంది కాబట్టి సో ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో మాల్దీవ్స్ అనేటువంటి క్యాపిటల్ సిటీ వచ్చేసి మాలే. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్కి మాల్దీవ్స్కి ఈ యొక్క డివిజన్ డిగ్రీ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ 8 degrees ఛానల్. 8 degree ఛానల్ అనేటువంటిది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 degrees ఛానల్ అనేటువంటిది మినికాయ్ ఐలాండ్. ఇది మినికాయ్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ గ్రూప్. సో లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేటువంటి ఇండియాలో భూభాగం కలిసి ఉండడం జరిగింది. అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్కి అదేవిధంగా మాలే ఆర్ ఐ కెన్ సే మాల్దీవ్స్కి సపరేషన్ అనేటువంటిది 8 degrees ఛానల్. సో ఇండియాకి మాల్దీవ్కి సపరేషన్ ఛానల్ అనేటువంటిది 8 degrees ఛానల్.
అదేవిధంగా మీరు గమనిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో 8 డిగ్రీ ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది, 9 డిగ్రీ ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది, 10 డిగ్రీ ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది. సో 8 డిగ్రీ ఛానల్ అనేటువంటిది లక్షద్వీప్స్ని అదేవిధంగా మాల్దీవ్స్ అంటే ఇండియాని మాల్దీవ్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది. 9 డిగ్రీ ఛానల్ అనేటువంటిది లక్షద్వీపుల్లో ఉన్నటువంటి మినికాయ్ ఐలాండ్ అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది. ఇది మినికాయ్ ఐలాండ్, ఇవన్నీ కూడా లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే మినికాయ్ ఐలాండ్ కూడా లక్షద్వీప్లో భాగం. సో లక్షద్వీప్లో ఉన్నటువంటి మినికాయ్ ఐలాండ్కి రిమైనింగ్ లక్షద్వీప్ ఐలాండ్స్కి సపరేషన్ అనేటువంటిది 9 డిగ్రీ ఛానల్. అండ్ 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీరు గమనిస్తే లిటిల్ అండమాన్ ఫ్రమ్ కార్ నికోబార్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని సపరేట్ చేసేటువంటి ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్. సపరేట్ చేసేటువంటి ఛానల్ 10 డిగ్రీ ఛానల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి 2+2 భేటీలకి ఆస్ట్రేలియా మంత్రుల రాక. ఇక్కడ మీరు గమనించినట్టయితే రీసెంట్గా కూడా మనము అమెరికాతో యూఎస్ఏతో 2+2 డైలాగ్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో ఈ 2+2 డైలాగ్ అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి మంత్రులు. సో ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అంటే ఒకరు ఫారిన్ మినిస్టర్, మరొకరు డిఫెన్స్ మినిస్టర్. సో ఇండియా నుంచి ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి కూడా ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీరు నలుగురు కూడా భేటీ అవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని 2+2 డైలాగ్ అంటున్నాం, 2+2 డైలాగ్ అంటున్నాం. సో అదేవిధంగా రీసెంట్గా మనం అమెరికాతో కూడా 2+2 డైలాగ్ అనేటువంటిది రీసెంట్గానే నిర్వహించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో 2+2 మీటింగ్స్ అనేటువంటివి లేదా 2+2 డైలాగ్స్ అనేటువంటివి భారతదేశంతో మిగతా ఎన్ని కంట్రీస్తో ఉన్నాయి అంటే సో ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, టోటల్గా భారతదేశంతో 5 దేశాలకి 2+2 మీటింగ్స్ అనేటువంటి ఉన్నాయి. రక్షణ రంగంలో అదేవిధంగా ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో ఇరు దేశాలకు పరస్పరం సహకారం అనేటువంటిది అందించుకునే విధంగా ఈ యొక్క స్ట్రాటజిక్ మీటింగ్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియాతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు దట్ ఈస్ 20th నిర్వహించబోతున్నారు. సో ముందు రోజే రావడం జరిగింది ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అనేటువంటిది వీక్షించడం కోసం. సో ఇది 2+2 డైలాగ్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఎన్ని కంట్రీస్తో ఇండియాకి 2+2 మీటింగ్ ఉంది అంటే ఆల్రెడీ 5 కంట్రీస్తో ఉంది. ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, యూకే, రష్యా. సో మీరు గమనిస్తే చంద్రయాన్-3 మిషన్ భాగస్వామికి పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు. యాక్చువల్గా మనకి మనోహర్ పారికర్ గారు ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్, అదేవిధంగా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ స్టేట్. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన మరణాంతరం మొదటిసారిగా ఇవ్వబోతున్నటువంటి ఈ అవార్డు ఫస్ట్ టైం ఇస్రోకు సంబంధించినటువంటి ఇస్రో అనుబంధ వ్యవస్థ అయినటువంటి ఈ యొక్క యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్ ఎస్ మాధవరాజ్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు మొదటిసారిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అవార్డు ఫస్ట్ అవార్డు ఎవరికి ఇవ్వబోతున్నారు? 2023 సంవత్సరంలోనే ఈ యొక్క అవార్డు ప్రదానం చేయబోతున్నారు. సో దీనిలో భాగంగా 5 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అనేటువంటిది కూడా ఇవ్వబోతున్నారు. సో అలా ఈ యొక్క అవార్డు మొదటిసారిగా అందుకోబోతున్నటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే డాక్టర్ ఎస్ మాధవరాజ్ అనేటువంటి వ్యక్తి. ఈయన యుఆర్ శాటిలైట్ కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. మనకి చంద్రయాన్-3కి సంబంధించినటువంటి మిషన్లో ఈయన కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఈ విషయాన్ని ఈ యొక్క గోవా చీఫ్ మినిస్టర్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు ఎవరు ప్రదానం చేస్తారు? గోవా ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా? గోవా ప్రభుత్వం ప్రదానం చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా ఈ యొక్క అంశాన్ని ఆయన యొక్క ట్విట్టర్ వేదిక ద్వారా తెలపడం జరిగింది. సో మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు ఇది డిసెంబర్లో ప్రదానం చేయబోతున్నారు. సో ఇది ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ నివేదికలో వాస్తవాలు లేవు. WHO రీసెంట్గా మీసిల్స్కి సంబంధించినటువంటి వ్యాధి పట్ల భారతదేశం ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్ అనేటువంటి దానిపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పు పట్టడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏమిచ్చారు WHO అంటే దాదాపుగా 11 లక్షల మందికి వ్యాక్సిన్స్ అనేటువంటి భారత్ ఇవ్వలేదు. సో 11 లక్షల మంది చిన్నారులకి తొలి డోసు టీకాలు, తట్టు అంటే ఇక్కడ మీసిల్స్ అనేటువంటి వ్యాధి అండి. సో 11 లక్షల మంది చిన్నారులకి 2022 సంవత్సరంలో
ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా తప్పు పట్టడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే కేవలం 21,310 మందికి మాత్రమే మేము వ్యాక్సిన్ ఇవ్వలేకపోయాము, మిగతా 2,63,00,000 మందికి పైచిలుకు మీసిల్స్ అనేటువంటి వ్యాధికి టీకా ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మిషన్ ఇంద్రధనుష్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో మిషన్ ఇంద్రధనుష్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా టీకాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 3 కోట్ల చిన్నారులకి టీకాలు ఇవ్వడం జరిగింది. సో మిషన్ ఇంద్రధనుష్ గురించి ఒకసారి రిఫర్ చేసుకోండి. అసలు మీసిల్స్ అనేటువంటిది ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్లో కూడా ఇవ్వడం జరిగింది. సీరియస్ ఎయిర్బార్న్ కంటాజియస్ డిసీజ్, అంటే ఇది ఒక అంటువ్యాధిలాగా సోకుతుంది. దేని ద్వారా? వైరస్ వల్ల సోకడం జరుగుతుంది. వైరస్ వల్ల సోకడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే సిమ్టమ్స్ కూడా ఎక్కువ జ్వరం రావడం కానివ్వండి, అదేవిధంగా దగ్గు, జలుబు కానివ్వండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అండ్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. మీసిల్స్ అనేటువంటి వ్యాధి దేని ద్వారా? బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజోవా అనేది ఇట్ ఈస్ వైరల్ డిసీజ్ అండి, అండ్ కంటాజియస్ డిసీజ్ అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్రీఫ్ కరెంట్ అఫైర్స్. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటిది నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేని గురించి అంటే 2014 నుంచి ప్రభుత్వం ఏవైతే ఈ యొక్క ఇనిషియేటివ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి తీసుకొచ్చిందో వాటన్నిటినీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ప్రజలందరికీ కూడా చేరవేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. అండ్ రీసెంట్గా జనజాతీయ గౌరవ్ దివాస్ నవంబర్ 15వ తారీఖున కుంతి డిస్టిక్ జార్ఖండ్లో జరిగినటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్కి, జనజాతీయ గౌరవ్ దివాస్ సెలబ్రేషన్స్కి నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ బిర్సా ముండా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈయన 2 స్కీమ్స్ అనేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ ఒకటి, అండ్ పిఎం జన్మన్ అనేటువంటి 2 స్కీమ్స్, అండ్ పీవీటీజీస్కి పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి 24,000 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే హీ ఫ్లాగ్డ్ ఆఫ్ ఐఈసీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ వన్స్ ఇన్ కుంతి టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అండ్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఐఈసీ అనేటువంటి ఒక ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్ని రన్ చేయడం జరిగింది. ఐఈసీ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని ప్రజలందరికీ కూడా చేరవేసి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిట్స్ అనేటువంటి వారికి అందే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి 9th ఎడిషన్ ఇండియా శ్రీలంకకు సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 9th ఎడిషన్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 అనేటువంటి రీసెంట్గా నిర్వహించడం స్టార్ట్ చేశారు. నవంబర్ 29 వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటి జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 ఏ దేశాల మధ్య జరిగింది? ఇండియా మరియు శ్రీలంక. ఇట్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. తర్వాత మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్. సో మనకి నవంబర్ 16న ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది 1996 నుంచి యుఎన్ అనేటువంటిది దీన్ని నిర్వహించమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ 2023 సంవత్సరానికి ఉన్నటువంటి థీమ్ ఏంటంటే టాలరెన్స్ ఏ పాత్ టు పీస్ అండ్ రీకన్సీలియేషన్ అనేటువంటి ఒక నినాదంతో 2023 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ నవంబర్ 16న అబ్జర్వ్ చేయడం జరిగింది. సో టు రెడ్యూస్ హేటెడ్ అండ్ డిస్క్రిమినేషన్, వివక్షత అనేటువంటిది ఈ యొక్క సమాజంలో ఉండకుండా చూసుకోవడం కోసం ఈ యొక్క డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఈ రోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ముందు తీసుకురావడం జరుగుతుంది. యూ కెన్ సీ విశ్వసుందరి పలాసానియో. ఇక్కడ మీరు చూస్తే రీసెంట్గా మిస్ యూనివర్స్ అనేటువంటి పోటీలు జరగడం జరిగింది. సో ఈ మిస్ యూనివర్స్ అనేటువంటి దానిలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మిస్ యూనివర్స్గా ఎవరు, తర్వాత సెకండ్ ఆర్ రన్నర్అప్గా ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరిది. సో విన్నర్గా వచ్చేసి మనకి సెనియస్ పెలాసియోస్ అనేటువంటి ఆవిడ, షీ బిలాంగ్స్ టు నికారాగువా. అదేవిధంగా యాంటోనియో పోర్సిల్ట్ అని థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి యువతి, అండ్ మొరాయా విల్సన్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మిస్ యూనివర్స్గా 2023 ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ ఆ దేశాలకు సంబంధించి అండ్ రన్నర్అప్స్ అదేవిధంగా థర్డ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి సెన్నీస్
పెలాసోనియోస్ అనేటువంటి ఆవిడ మనకి మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి 2వ స్థానం. రీసెంట్గా వైద్యారోగ్య శాఖ కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఒక అవార్డ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రాష్ట్రంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎక్కువగా ఆపరేషన్లో ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక, అదేవిధంగా ఒక అవార్డ్స్ అనేటువంటి ప్రదానం చేయడం జరిగింది. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 2nd ప్లేస్ రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 11,000కు పైగా ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ప్రజలకి చికిత్స అనేటువంటిది అందించడం జరుగుతుంది. సో మొదటి ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 2వ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్, 3, 4, 5, 6 ప్రదేశాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. సో ఫస్ట్ ప్లేస్లో మనకి ఉత్తరప్రదేశ్ అనేటువంటి దాదాపుగా ఇక్కడ 21,000కి పైగా హెల్త్ సెంటర్స్ అనేటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 11,000కు పైగా, 11,800. సో ఈ కాంటెక్స్ట్లో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి 2వ స్థానం రావడం అనేటువంటి దేశంలో ఇదొక మంచి విషయం అని చెప్పవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రీసెంట్గా ఇచ్చినటువంటి అవార్డ్స్, దట్ ఈస్ హెల్త్ అండ్ వెల్నెస్ అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి స్థానం ఎన్నోదంటే 2వ స్థానం దక్కింది. ఎన్ని సెంటర్స్ ఉన్నాయంటే 11,855 సెంటర్స్ అనేటువంటివి, 11,855 సెంటర్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయిలో కూడా వైద్యం అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నుంచి 6th వరకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను, యూ కెన్ సీ. నెక్స్ట్ మీరు గమనిస్తే రూపాయలు 73,000 కోట్ల రూపాయల సమీకరణకు 5 ఐపీఓలు. సో ఇక్కడ ప్రైవేట్కి సంబంధించినటువంటి అంశాలు కాకపోయినా అసలు ఐపీఓ అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ కావచ్చు లేదా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ కావచ్చు, తన యొక్క క్యాపిటల్ అవసరాల కోసం భవిష్యత్తులో ప్రజల దగ్గర నుంచి అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడం కోసం కంపెనీలో ఉన్నటువంటి షేర్లని బయటికి అమ్మడం జరుగుతుంది. దీన్నే ఐపీఓ అంటాం. గతంలో మీరు చూస్తే పేటీఎం కానివ్వండి, జొమాటో కానివ్వండి ఐపీఓస్కి వెళ్ళడం జరిగింది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. సో ఇక్కడ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే ప్రాసెస్ బై విచ్ ఏ ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీ, సో ప్రైవేట్ కంపెనీ కావచ్చు ఆర్ ఏ కంపెనీ ఓన్డ్ బై ద గవర్నమెంట్. సో రీసెంట్గా ఎల్ఐసి కూడా మనకి పబ్లిక్ ఆఫరింగ్స్కి వెళ్ళింది. వారు ఈ యొక్క ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రిజిస్టర్ అయి ఉంటారో, ఇక్కడ మళ్ళీ ఇంకోటండి, ప్రైవేట్ కంపెనీ అనగానే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వకుండానే వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదు. సో ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కంపెనీ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన కంపెనీ అండ్ సెబీ నామ్స్ని ఫాలో అవ్వాలి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్కి వెళ్ళవచ్చు. సో ఆ కంపెనీ యొక్క సెక్యూరిటీస్ కావచ్చు, ఉదాహరణకి షేర్లు కావచ్చు, స్టాక్స్ కావచ్చు, బాండ్లు అనేటువంటివి బయట ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి అమ్మేసి వాళ్ళు డబ్బులు తీసుకొని కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం చేసుకోవచ్చు అన్నమాట, కంపెనీ ఎదుగుదల కోసం చేసుకోవచ్చు. దానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో లిస్టెడ్ కంపెనీ కెన్ రైజ్ షేర్ క్యాపిటల్ ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ ద ఫ్యూచర్ త్రూ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఆల్సో. ఎఫ్పిఓస్ ద్వారా కూడా లిస్టెడ్ కంపెనీస్ అనేవి తర్వాత రోజులు అంటే ఐపీఓ అయిపోయిన తర్వాత ఎఫ్పిఓస్కు కూడా వెళ్ళవచ్చు. ఈ యొక్క ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్కి కూడా వెళ్ళవచ్చు, అంటే అదే షేర్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అమ్మడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ఐపీఓ అనేటువంటి ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, హూ ఈజ్ అలౌడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓ. సో ఈ యొక్క ఐపీఓకు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి అనేటువంటి కంపెనీ ఐపీఓకి వెళ్ళింది. సో ఎల్ఐసి యొక్క షేర్లు ఎవరు కొనుక్కోవచ్చు అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, క్యూఐబీస్ అంటాం, ఈజ్ ఎ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ దట్ ఇంక్లూడ్స్ ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు, కమర్షియల్ బ్యాంకులు కొనుక్కోవచ్చు ఈ యొక్క ఐపీఓలో, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుక్కోవచ్చు, పెన్షన్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. ఎల్ఐసి ఐపీఓ అప్పుడు మీరు గమనిస్తే ఎల్ఐసి ఐపీఓ అప్పుడు ఈవెన్ ఎల్ఐసి యొక్క పాలసీ హోల్డర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని షేర్లు అమ్మడం జరిగింది. సో మినిమం షేర్స్ అనేటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఓన్లీ కస్టమైజ్డ్ పర్సన్స్కి మాత్రమే ఎల్ఐసి గతంలో అమ్మడం జరిగింది. సో ఐపీఓస్ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఐపీఓస్కి ఎవరిని అలౌ చేస్తారు, క్యూఐబీస్, ఎఫ్పిఐస్, బ్యాంక్స్, కమర్షియల్ కంపెనీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వారిని. అండ్ మీరు గమనిస్తే దేశ భద్రతకి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ అంటాం సింపుల్గా, డ్రగ్స్కి సంబంధించి
చాలా పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. ఏంటి ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, మయన్మార్లో ఏదైతే మనకి మిలిటరీ గవర్నమెంట్ ఏర్పాటైందో, ఈ మిలిటరీ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అనర్థాలకి అక్కడ ప్రజలందరూ కూడా భారతదేశం బార్డర్స్కి వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుంది. సో మయన్మార్తో ఇండియా అనేది దాదాపుగా 1600+ కిలోమీటర్స్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే 1600+ బౌండరీస్ అనేటువంటివి షేర్ చేసుకుంటుంది. సో ఈ 1600 లాంగెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో బార్డర్లో ఉన్నటువంటి మిజోరాం కావచ్చు, మణిపూర్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అనేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేట్స్లో మయన్మార్ నుంచి వస్తున్నటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ సెటిల్ అయిపోయి మాదక ద్రవ్యాలు పండించడం, ఉదాహరణకి నల్లమందు అనేటువంటిది అక్కడ పండించడం, మయన్మార్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటివి భారతదేశంలోకి విపరీతంగా ట్రేడ్ అనేది చేయడం. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనకి ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వారు కూడా ఈ డ్రగ్స్ని ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క సస్టైనెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డ్రగ్స్కి గోల్డెన్ ట్రయాంగిల్గా ఏ దేశాలని మనం అభివర్ణిస్తామంటే థాయిలాండ్, లావోస్, మయన్మార్ అనేటువంటి దేశాలని గోల్డెన్ ట్రయాంగిల్గా మనం అభివర్ణించడం జరుగుతుంది. సో అంటే డ్రగ్స్ విషయంలో వాటి యొక్క సేల్స్ విషయంలో ఈ 3 కంట్రీస్ అనేటువంటివి విపరీతంగా ఎక్కువ అవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఈ యొక్క అంశం అనేటువంటిది చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. సో నల్లమందు అనేటువంటిది కూడా విపరీతంగా పండిస్తున్న దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి బార్డర్స్లో ఉన్నటువంటి ప్రజల యొక్క హెల్త్ కండిషన్స్ విపరీతంగా దెబ్బతింటున్నాయి. సో వాళ్ళ వల్ల ఎక్కువగా డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.